ఎప్పుడైనా ఆలోచించారా మన శరీరం లోపల జరిగే అన్ని పనుల్ని అది ఎలా మేనేజ్ చేస్తుందో? అదొక పెద్ద కంపెనీ లాంటిదనుకోండి. మరి ఈ రోజు మనం ఆ కంపెనీని నడిపించే ఇద్దరు సూపర్ సీఈఓల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఫీలింగ్ మనందరికీ తెలుసు కదా. అప్పటికప్పుడు ఉలిక్కి పడతాం, కానీ ఆ తర్వాత కూడా గుండె దడదగలాడుతూనే ఉంటుంది, చేతులు వణుకుతాయి. మరి ఎందుకిలా? ఆ క్షణంలో రియాక్షన్ ఆగిపోకుండా ఎందుకు కంటిన్యూ అవుతుంది? దాని వెనకున్న సీక్రెట్ ఏంటంటే మన బాడీలో ఉన్న 2 డిఫరెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్ అనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మన ఇద్దరు సీఈఓలు రంగంలోకి దిగుతారు. మొదటి సీఈఓ నాడీ వ్యవస్థ. ఈయనదెంత ఫాస్ట్ ట్రాక్, ఇన్స్టంట్ యాక్షన్ కోసం ఎలక్ట్రికల్ మెసేజ్లు పంపిస్తాడు. ఇక రెండో సీఈఓ అంతఃస్రావ వ్యవస్థ. ఈయన చాలా కూల్ అండ్ స్ట్రాటజిక్. నెమ్మదిగా లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం కెమికల్ మెమోలు పంపుతాడు. సో ఒకరు స్పీడ్, ఇంకొకరు స్ట్రాటజీ అన్నమాట. సరే, ముందుగా మన స్పీడ్ సీఈఓ నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. దీన్ని మన బాడీ యొక్క హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. మెరుపు వేగంతో పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్, అదే దీని స్పెషాలిటీ. మరి హై స్పీడ్ నెట్వర్క్ అంతా దేంతో తయారైంది? న్యూరాన్స్ అనే బేసిక్ యూనిట్స్తో. ప్రతి ఒక్క న్యూరాన్ ఒక చిన్న కంప్యూటర్ చిప్ లాంటిదే. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడం, ఆపై ముందుకు పంపించడం, ఇది దాని పని. ఒక న్యూరాన్ లోపల ఈ సిగ్నల్ జర్నీ ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెండ్రైట్స్ అనేవి యాంటెనాలలాగా సిగ్నల్ని పట్టుకుంటాయి. తర్వాత సెల్ బాడీ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఆపై యాక్సాన్ అనే ఒక కేబుల్ ద్వారా ఆ సిగ్నల్ని ముందుకు పంపుతుంది. చివరిగా సినాప్స్ అనే జంక్షన్ దగ్గర ఆ మెసేజ్ నెక్స్ట్ న్యూరాన్కి పాస్ అవుతుంది. ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది. చూడండి, 2 న్యూరాన్ల మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దాన్ని దాటాలి కదా. సో ఎలక్ట్రికల్ సిగ్నల్ కాస్త కెమికల్ సిగ్నల్గా మారిపోతుంది. వీటినే న్యూరో ట్రాన్స్మిటర్లు అంటాం. అచ్చం మనం నది దాటడానికి పడవ వాడినట్టు అనమాట. ఈ నాడీ వ్యవస్థని మనం 2 మెయిన్ పార్ట్స్గా చూడొచ్చు. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అదే సిఎన్ఎస్, అంటే మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఇదే అసలైన కమాండ్ సెంటర్. ఇక రెండోది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అంటే పిఎన్ఎస్. ఇది ఆ కమాండ్ సెంటర్ నుంచి బాడీలోని ప్రతి భాగానికి కనెక్ట్ చేసే కేబుల్స్ నెట్వర్క్ లాంటిది. సరే, ఈ కమాండ్ సెంటర్ అయిన మన బ్రెయిన్లో కూడా స్పెషల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్, మన ఆలోచనలకి, నిర్ణయాలకి హెడ్. మిడ్ బ్రెయిన్ కొన్ని రిఫ్లెక్స్లను చూసుకుంటుంది. ఇక వెనుక మెదడు అంటే హైండ్ బ్రెయిన్ శ్వాస తీసుకోవటం, హార్ట్ బీట్ లాంటి ఆటోమేటిక్ పనులన్నిటికీ బాధ్యత వహిస్తుంది. అయితే ఒక ప్రశ్న, మనం చేసే ప్రతి పని మన కంట్రోల్లోనే ఉంటుందా, లేకపోతే కొన్ని వాటికవే జరిగిపోతాయా? దీనికి ఆన్సర్ మన నాడీ వ్యవస్థ మేనేజ్ చేసే రకరకాల యాక్షన్స్లోనే దాగి ఉంది. మన యాక్షన్స్ని 3 కేటగిరీలుగా చూడొచ్చు. ఒకటి వాలంటరీ యాక్షన్స్, అంటే మనం కావాలని ఆలోచించి చేసేవి, రాయటం, మాట్లాడటం లాంటివి. 2 ఇన్వాలంటరీ యాక్షన్స్, మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగేవి, హార్ట్ బీట్, డైజెషన్ లాంటివి. ఇక మూడోది రిఫ్లెక్స్ యాక్షన్స్, మనల్ని ప్రమాదం నుంచి కాపాడే సూపర్ ఫాస్ట్ రెస్పాన్స్లన్నమాట. వేడి వస్తువుని టచ్ చేసినప్పుడు మనం ఆలోచించే లోపే చెయ్యి వెనక్కి తీసుకుంటాం కదా. ఎలా? ఎందుకంటే ఆ సిగ్నల్ బ్రెయిన్ వరకు వెళ్లే టైం కూడా తీసుకోదు. స్పైనల్ కార్డ్ నుంచే వెంటనే రిటర్న్ అయిపోతుంది. ఇదొక షార్ట్కట్ అనమాట మనల్ని కాపాడటానికి. టైం సేవ్ చేస్తుంది. సరే, మన ఫస్ట్ సీఈఓ గురించి చూసాం. ఇప్పుడు మన రెండో సీఈఓ దగ్గరికి వెళ్దాం. అదే అంతఃస్రావ వ్యవస్థ. ఈ సిస్టమ్ స్పీడ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదు. దీని ఫోకస్ అంతా లాంగ్ టర్మ్ స్ట్రాటజీల మీదే ఉంటుంది. ఈ సిస్టమ్ వాడే మెసెంజర్సే హార్మోన్లు. ఇవి కొన్ని గ్లాండ్స్లో తయారయ్యి నేరుగా బ్లడ్లో కలిసిపోతాయి. ఆ బ్లడ్ ద్వారా బాడీ అంతా ట్రావెల్ చేసి వాటి టార్గెట్ ఆర్గన్స్కి మెసేజ్ అందిస్తాయి. అచ్చం కొరియర్ సర్వీస్ లాగా అన్నమాట. ఈ ఎండోక్రైన్ సిస్టంలో చాలా కీ ప్లేయర్స్ ఉన్నారు. పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు, ఎందుకంటే మిగతా గ్లాండ్స్ అన్నిటినీ ఇదే కంట్రోల్ చేస్తుంది. అలాగే అడ్రీనల్ గ్లాండ్స్ స్ట్రెస్కి రెస్పాండ్ అవ్వడంలో, థైరాయిడ్ మన మెటబాలిజంలో, ఇలా ఒక్కొక్కటి ఒక్కో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ సిస్టమ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్కసారి స్టార్ట్ అయితే దాని ప్రభావం బాడీ అంతటా స్ప్రెడ్ అయ్యి చాలాసేపు ఉంటుంది.
అందుకే కదా మనం మొదట భయపడినప్పుడు వచ్చే ఉలికిపాటుకి తర్వాత కూడా అడ్రినలిన్ హార్మోన్ వల్ల మన బాడీ షేక్ అవుతూనే ఉంటుంది. ఆ తేడా ఇదే. సరే, ఇప్పటిదాకా ఈ ఇద్దరు సీఈఓల గురించి విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరినీ పక్కపక్కన పెట్టి కంపేర్ చేద్దాం. స్పీడ్ వర్సెస్ స్టామినా, వీటి మధ్య అసలు తేగాలేంటో క్లియర్గా చూసేద్దాం. చూడండి, ఇక్కడ డిఫరెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. సిగ్నల్ టైప్ చూస్తే నర్వస్ సిస్టమ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వాడితే ఎండోక్రైన్ సిస్టమ్ కెమికల్ హార్మోన్స్ వాడుతుంది. స్పీడ్ విషయానికొస్తే నర్వస్ సిస్టమ్ మిల్లీ సెకండ్స్లో రియాక్ట్ అయితే ఎండోక్రైన్ సిస్టమ్కి సెకండ్ల నుంచి రోజుల టైం కూడా పట్టచ్చు. ఇక ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుందంటే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ చాలా షార్ట్ టర్మ్, కానీ ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ మాత్రం లాంగ్ లాస్టింగ్. రేంజ్ కూడా అంతే, ఒకటి పాయింట్ టు పాయింట్, ఇంకొకటి చాలా వైడ్ స్ప్రెడ్. అయితే ఈ ఇద్దరు సీఈఓలు ఒకరితో ఒకరు పోటీ పడతారా? అస్సలు లేదు. నిజానికి వీళ్ళిద్దరూ ఒక పర్ఫెక్ట్ టీం అన్నమాట. వాళ్ల మధ్య పార్ట్నర్షిప్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడటానికి ఈ రెండు సిస్టమ్స్ వేర్వేరుగా అనిపించచ్చు, కానీ బాడీలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఈ రెండు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి పనిచేస్తాయి. ఒకటి లేకుండా ఇంకోటి సరిగా పనిచేయలేదు, అంతే. మరి ఈ రెండు ప్రపంచాలను కలిపే బ్రిడ్జ్ ఏది? అదే హైపోథాలమస్. ఇది మన బ్రెయిన్లో ఒక భాగమే అయినా డైరెక్ట్గా ఎండోక్రైన్ సిస్టమ్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఇదే ఆ కనెక్షన్ పాయింట్. ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే మాస్టర్ గ్లాండ్ అయిన పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది. అలా చేయడం ద్వారా ఈ ఇద్దరు సీఈఓల మధ్య కోఆర్డినేషన్ని పర్ఫెక్ట్గా సెట్ చేస్తుంది. బాడీ యొక్క ఫాస్ట్ యాక్షన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ రెండూ ఒకే లక్ష్యం కోసం పనిచేసేలా చూసుకుంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ స్టెబిలిటీ అంతా ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పటికప్పుడు వచ్చే ప్రమాదాలకు ఫాస్ట్ యాక్షన్, లాంగ్ టర్మ్ హెల్త్ కోసం స్ట్రాటజిక్ రెగ్యులేషన్, ఈ రెండూ కలిస్తేనే మన సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. సో మన బాడీ అనేది స్పీడ్ అండ్ స్ట్రాటజీ అనే రెండు శక్తుల పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో నడిచే ఒక అద్భుతమైన యంత్రం. మరి ఒకవేళ ఈ ఇద్దరు సీఈఓల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఏమవుతుంది? డయాబెటీస్ నుంచి స్ట్రెస్ సంబంధిత సమస్యల వరకు మనం చూసే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం ఇదే కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి.